రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రగతి సాఫ్ట్వేర్ నిర్వాహకులకు మధ్య విభేదాల వల్ల ఆర్టీఓ కార్యాలయంలో సిటిజన్ సర్వీసులు అందించే ఈ ప్రగతి సేవలు ఆగిపోయాయి. ఈ సేవలు బుధవారం ఆగిపోవడంతో ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ వినియోగదారులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వాహనాల ఫిట్నెస్ సేవల నుంచి రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు ఇటువంటి ఎన్నో సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. ఇంతలో బుధవారం సాయంత్రం వెబ్సైట్ ఆగిపోయింది. గురువారం కూడా అదే పరిస్థితి. రవాణా శాఖ అధికారులను సంప్రదిస్తే సాంకేతిక సమస్య వచ్చిందని 4-5 రోజులు పడుతుందని చెబుతున్నారట. కానీ అసలు విషయం అది కాదు. రవాణా శాఖ డేటా అంతా ఓటీఎస్ఐ అనే సంస్థకు చెందిన క్లౌడ్ లో స్టోర్ అవుతుంది. అందుకు ఓటీఎస్ఐకి రవాణా శాఖ ఏటా నిర్దేశిత మొత్తం చెల్లించాలి. ఏడాదిన్నరగా ఆ సొమ్ము చెల్లించకపోవడంతో ఆ సంస్థ బుధవారం సాయంత్రం క్లౌడ్ స్టోరేజ్ తో యాక్సెస్ ను నిలిపివేసింది. దీంతో రవాణా శాఖకు చెందిన ఈ ప్రగతి వెబ్సైట్ కూడా నిలిచిపోయింది. ఈ వెబ్సైట్ నిర్వహణ కూడా అదే సంస్థ చూస్తోంది. రెండింటికి కలిపి ఏడాదిన్నరగా దాదాపు 18 కోట్ల రూపాయల వరకు బకాయిలు చెల్లించాలి. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సదరు సంస్థ తమ సేవలను అర్ధాంతరంగా ఆపివేసింది. ఇక దీంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్ జారీ మినహా మిగిలిన అన్ని సేవలు బంద్ అయ్యాయి. వాహనాల ట్రాన్స్ఫర్, రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఎన్ఓసీల జారీ, త్రైమాసిక పన్నులు, ఈ చలాల చెల్లింపులు, ఈ పర్మిట్ల జారీ తదితర సేవలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ముందు చూపు లేకుండా వ్యవహరించడంతో ఈ ప్రాబ్లం వచ్చింది. అయితే రవాణా శాఖ పరిధిలో వాహనాల సమాచారాన్ని 2016 నుండి క్లౌడ్ స్టోర్ చేస్తున్నారు. దానికి ఓటీఎస్ఐ సంస్థ సర్వీస్ ప్రొవైడర్ గా ఉంది. ఓ వాహనం ఎంతమంది చేతులు మారింది, దానికి ఎప్పుడెప్పుడు పన్నులు చెల్లించారు, జారీ అయిన పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికేట్లు తదితరాలన్నీ కూడా స్టోర్ చేస్తారు. ఈ డేటాను క్లౌడ్ లో ఉంచినందుకు గాను ఏటా 5 కోట్ల రూపాయల వరకు ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. దీంతో పాటుగా రవాణా శాఖ చాలా కాలంగా ఈ ప్రగతి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సేవలను అందిస్తోంది. ఆ వెబ్సైట్ కూడా సదరు సంస్థ నిర్వహిస్తుంది. ఇందుకు ఏటా 3 కోట్ల రూపాయల వరకు చెల్లించాలి. ఇక మరొక వైపు చూసుకున్నట్టయితే గనక రవాణా శాఖకు సంబంధించి సేవలు అందించేందుకు గాను కేంద్రం ఎన్బస్సీ రూపొందించిన వాహన్ వెబ్సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. 2021లో ఏపీ రవాణా శాఖ వాహన్లో చేరింది. రాష్ట్ర రవాణా శాఖకు చెందిన డేటా మొత్తం ఎన్ఎస్సీలో బదలాయింపు అంటే మైగ్రేట్ కావాల్సి ఉంది. ఎన్ఎస్సీ వెబ్సైట్ నెమ్మదిగా ఉండడం, ఈ ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ అందులో లేకపోవడంతో ఆ ప్రక్రియ జాప్యమవుతోంది, అంటే లేట్ అవుతుందన్నమాట. అయితే ఈ సిచ్యువేషన్స్ లో అటు వాహన్ ఇటు ఈ ప్రగతి సేవలను కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రెజెంట్ వాహన్ ద్వారా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. వాహన్లో భాగమైన సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్ఎల్ఆర్లు జారీ చేస్తున్నారు. మిగిలిన సేవలన్నీ ఈ ప్రగతిలోనే అందుతున్నాయి. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఈ ప్రగతి వెబ్సైట్ ను నిర్వహించే ఓటీఎస్ఐ సేవలను కొనసాగించడంపై గత ఏడాది జనవరి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అందుకు అవసరమైనటువంటి ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించేలా చూస్తామని చెప్పి ఇంతకాలం సేవలను కొనసాగేలా చూశారు. అయితే బకాయి 18 కోట్ల రూపాయలకు పెరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ సంస్థ అర్ధాంతరంగా సేవలను ఆపివేసింది. వాహనంలోకి రాష్ట్ర రవాణా శాఖ డేటా బదలాయింపు పూర్తి అవ్వకుండానే పాత సంస్థ సేవలను కొనసాగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే వాదన వినిపిస్తోంది.